గాలికి వెళ్ళిపోయింది, అది ఫోర్త్ సిటీ ఊహాజనితమైన నగరానికి వెళ్ళిపోయింది. వాళ్ళు ఎక్కడైనా వేసుకోండి, ఆ ఊహాజనిత నగరానికి వేసుకోండి, శ్రీశైలం కన్నా వేసుకోండి, అది ఎటర్నల్. కానీ మనం డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా, మనం చాలా డెన్స్ ఉన్నది, ఇక్కడ చాలా ట్యాక్స్లు కడుతున్నాం, మనకు న్యాయం కావాలని అడుగుతున్నాం. వాళ్ళకి ఏమైనా చేసుకోండి, మాకు మాత్రం న్యాయం కావాలని అడుగుతున్నాం సార్. మీరు మా తరఫున నిలబడి పోరాడాలని మా కోరిక. సభకు నమస్కారం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ఎంపీ గారికి మన అందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు. సార్, మాకు అసలు ఈ నిర్ణయాలు చూస్తూ ఉంటే ప్రజాస్వామ్యం మీద నమ్మకమే సడలించే విధంగా నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకుంటున్నారు. కనీసం సర్వేలు అంటూ కూడా చేసుకోకుండా, ఎక్కడ ట్రాఫిక్ ఉంటుంది, ఎక్కడ మెట్రో ఎక్కే వాళ్ళు ఉంటారని చేసుకోకుండా, ఎక్కడెక్కడో ఉన్న దూరమైన వాళ్ళ ఊహల్లో ఉన్న నగరాలకు మెట్రో రైళ్లు విస్తరిస్తూ ఈ మీ నియోజకవర్గంలోని 4 నియోజకవర్గ ప్రజలను అసలు మేము సంవత్సరంగా గొంతు విప్పుతున్నా ఎవరు పట్టించుకునే నాతుడే లేదు. మేము ఎక్కని గడప లేదు, దిగని గడప లేదు, కలవని రాజకీయ నాయకులు లేదు. ప్రాధాన్యపడుతున్నాము, వేడుకుంటున్నాము. మా ప్రాంతం నుండి సుమారు 60 నుంచి 80 వేల సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ప్రతి నిత్యము హైటెక్ సిటీకి ప్రయాణిస్తున్నారు సార్. మీకు తెలియంది కాదు సార్, మన దేశ ప్రతిష్టను ముఖ్యంగా నిలిపిందంటే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులే సార్. మన దేశానికి విదేశీ మారక ద్రవ్య నిధులు కూడా సమకూరుస్తున్నది మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లే సార్. మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి మన కనీస సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం మన అందరి మీద ఉంది సార్. అలాంటిది మీరు డే 1 నుంచి మాకు సహాయ సహకారాలు అందించారు, మీకు చాలా ధన్యవాదాలు సార్. ఎట్టి పరిస్థితుల్లోనైనా మీరు ఈ మేడ్చల్ వరకు ఈ మెట్రో సౌకర్యం, అలాగే జేబీఎస్ నుంచి షామీర్పేట వరకు మీరు ఎంతో పట్టుబట్టి డిఫెన్స్ ల్యాండ్స్ మాకు క్లియరెన్స్ ఇప్పించారు. కానీ దాంట్లో మెట్రో ఇంటిగ్రేట్ చేయాలంటే ఇంతవరకు చేయలేదు. మెట్రో ఇంటిగ్రేట్ చేయకుండానే ఎలివేటెడ్ కారిడార్ నిర్మించడం జరుపుతామని చెప్తున్నారు. మేము సభాముఖంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము, ఇంటిగ్రేట్ చేయకుండా ఆ ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తే మేము ఎంతకైనా ప్రతిఘటిస్తాము, ఆ నిర్మాణాన్ని అడ్డుకుంటాము. ఎందుకంటే మళ్ళీ మెట్రో డిఫెన్స్ ల్యాండ్ నుంచి పర్మిషన్ రాదు. ఈ మా ప్రాంతం అన్యాయం అయిపోతుంది. దయచేసి ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఒప్పించి ఈ షామీర్పేట వరకు, అలాగే ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు మెట్రో సౌకర్యం కల్పించడానికి మీరు సహాయ సహకారాలు అందిస్తామని ఈరోజు ఈ ధర్నా కార్యక్రమానికి విచ్చేసిన మీకు మరొక్కసారి మా మేడ్చల్ మెట్రో సాధన కమిటీ సభ్యులందరి ద్వారా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. అలాగే మేము మీకు సభాముఖంగా కూడా చెప్తున్నాం సార్, మేము న్యాయ పోరాటానికి కూడా సిద్ధమయ్యాము. మంగళవారం హైకోర్టులో కూడా పిటిషన్ వేసి ఒక్క మనిషి కూడా జీవించలేని ఊహానగరానికి 40 కిలోమీటర్ల మెట్రో ఎలా వేస్తారు, 4 లక్షల మంది ప్రయాణికులు ఉన్న ఈ మేడ్చల్ ప్రాంతాన్ని ఎలా విస్మరిస్తారని హైకోర్టు తలుపులు కూడా తడుతున్నాం సార్. దయచేసి మీరు కూడా మా ఈ ఉద్యమానికి మద్దతు ఇచ్చి ఈ మెట్రో సౌకర్యం ఈ ప్రాంతానికి సమకూర్చగలిగేలా చేయాలని ఆశిస్తున్నాం సార్. భరత్ సింహారెడ్డి గారు. మెట్రో సాధన సమితి వారి ఆధ్వర్యంలో ప్యారడైజ్ నుంచి సుచిత్ర మీదుగా మేడ్చల్ వరకు మెట్రో సాధించాలని చెప్పి ప్రతి ఆదివారం గత 6-7 నెలల నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్యకర్త మన సంపత్ రెడ్డి అన్న గారికి, అలాగే మన మహేందర్ అన్న గారికి, వేదికపై ఉన్నటువంటి మన ముఖ్య అతిథికి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారికి, అలాగే మన సురేష్ గారికి, వెంకట్ గారికి, జార్జి గారికి, నాగరాజ్ గారికి, మల్లారెడ్డి గారికి, గిరివర్ధన్ రెడ్డి గారికి, వెంకటరెడ్డి గారికి, శేఖర్ యాదవ్ గారికి, రాజిరెడ్డి గారికి, మాణికన్న గారికి, అలాగే మైపల్లన్న గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ పేరు పేరున నాకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆల్రెడీ ఇంతకుముందే మాట్లాడినా, కాకపోతే మీ అందరి తరఫున అన్నకు మీరు ఎలక్షన్లప్పుడు ఏదైతే వాగ్దానం తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని చేపించారో, ఎప్పుడు ఏ కాలనీకి వెళ్ళినా, అంటే ఇప్పుడు కొబ్బలాపూర్ నియోజకవర్గం కానీ మనకు ఆనుకొని ఉన్నటువంటి మల్కాజ్గిరి పార్లమెంట్లో ఎవ్రీ మంత్ సంపత్ గారు, మహేందర్ గారు, జార్జ్ గారు అందరి సమక్షంలో ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రాము చాలా గట్టిగా జరుగుతుంది.
సో ఇప్పుడు ఎంతవరకు వచ్చిందంటే ఈ ప్రోగ్రాము మొదటి నుంచి అయితే మనకు నార్త్ సిటీ మెడ్చల్ మెట్రోకి మన నాయకుల నుంచి పెద్ద సపోర్ట్ లేదు మొదటి నుంచి. సో మనం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వలన ఈ ధర్నా వలన వాళ్ళకు వేరే ఆప్షన్ లేకుండా సో రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు మనకు సపోర్ట్ చేసే పరిస్థితి వచ్చింది. సో మనము చాలా ధర్నాలు మెడ్చల్ కావచ్చు, బోయినపల్లి, సుచిత్ర, కోప్పల్లి చాలా మంది నాయకుల్ని చిన్న కార్పొరేటర్ స్థాయి నుంచి ఆల్మోస్ట్ ముఖ్యమంత్రి వరకు మేము కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సో అయినప్పటికీ స్వయంగా ముఖ్యమంత్రి గారు మనకు ప్రామిస్ చేశారు ఎలక్షన్స్ టైంలో కావచ్చు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత సీఎం అయిన తర్వాత కూడా ఇక్కడ కొప్పల్లి మీటింగ్ లో ఇక్కడ మేడ్చల్ మెట్రో మేము డెఫినెట్ గా సపోర్ట్ ఇస్తామని చెప్పి ప్రామిస్ చేసి మరి ఈరోజు లేని నగరం కోసం మెట్రో రైలు 8,000 కోట్ల ఖర్చు పెడుతూ లేని నగరానికి మెట్రో 40 కిలోమీటర్లు తీసుకెళ్తున్నారంటే ఎంత దుర్మార్గం ఇది. కొన్ని లక్షల మంది ఇక్కడ చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. ఇంత హైలీ డెన్సిటీ పాపులేషన్ ఉన్న ఈ ప్రాంతానికి మెట్రోలు ఇవ్వకుండా అనాలోచితంగా ఏమాత్రం ఆలోచించకుండా ప్రజల సమస్యలు ఆలోచించకుండా సొంత ప్రయోజనం కోసము మెట్రోని వాడుకుంటున్నారంటే ఇది చాలా దుర్మార్గము. డెఫినెట్ గా మనం అందరం కలిసి పోరాటం చేయాలి. సో ప్రతి కాలనీలో అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయండి. డెఫినెట్ గా మనం కలుసుకుంటే డెఫినెట్ గా మనం మెట్రో సాధిస్తాం. డెఫినెట్ గా మనకు కాకుండా అట్లీస్ట్ నెక్స్ట్ తరాలకైనా ఇది మెట్రో ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన మల్కాజ్గిరి ఎంపీ ఈటల గారు ఆన్ ద వే ఉన్నారు. ఒక 10 minutes లో ఇక్కడికి వస్తున్నారు. వచ్చిన తర్వాత మనం మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ. నేను కూడా ఒకరోజు వస్తా, మీ ప్రాబ్లమ్స్ అన్ని తెలుసుకొని అవన్నీ కూడా సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడికి మన మధ్యకి రావడం చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈటల రాజేందర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మీకు మీరుగా మెట్రో సాధన సమితిని ఏర్పాటు చేసుకొని ప్రభుత్వానికి విన్నవిస్తూ హెచ్చరిస్తూ ప్రతి ఆదివారం ఇళ్లల్లో గడపవలసిన మీరు ఈ ప్రాంత హితం కోసం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి సంపూర్ణంగా మద్దతు ఇస్తూనే నంబర్ 1 మిత్రులు సంపత్ రెడ్డి గారు, మహేందర్ రెడ్డి గారు, సురేష్, వెంకట్, జార్జ్, నాగరాజు గారు, మా నాయకులు మల్లారెడ్డి గారు, భరత్సింహారెడ్డి గారు, గిరివర్ధన్ రెడ్డి గారు, శేఖర్ యాదవ్ గారు, రాజిరెడ్డి గారు, అందరికీ పేరు పేరున నమస్కారం. వారు ఒక మాట అన్నారు, నాయకులుగా ఉండే వాళ్ళకు, అందులో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతం ఆ ప్రాంతం, ఈ జిల్లా ఆ జిల్లాను తేడా లేకుండా ఏ ప్రాంతానికి ఏది అవసరమో అవసరాన్ని బట్టి ప్రొవైడ్ చేసేటువంటి విజన్ ఉండాలి తప్ప సంకుచితమైన ఆలోచన ఉండద్దన్నమాట చెప్పింది వారు. నేను దాన్ని ఏకీభవిస్తున్నా. పాలకులనే వాళ్ళకి ఎప్పుడు సంకుచితమైన రాజకీయ కోణం ఉండద్దు. ప్రజా కోణం తప్ప, ప్రజాహితం తప్ప ఇంకోటి ఉండదు. ఎందుకు ఈ ప్రాంతానికే ఇవాళ మనం అడుగుతూ ఉన్నాం, ఎందుకు అది తప్పంటున్నాం? ఇవాళ నాకేమో సౌత్ అన్నా, నార్త్ అన్నా, ఈస్ట్ అన్నా, వెస్ట్ అన్నా, మేము అన్ని ప్రాంతాల ప్రజలకి సమానంగానే ఉంటాం, అలా అక్కడ అనుమానం లేదు. కాకపోతే ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం తెలంగాణలో అత్యధిక జనాభా నివసిస్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా నార్త్ తెలంగాణ. ఒక మెదక్ జిల్లా ఇటే ఉన్నది, ఒక రంగారెడ్డి సగం జిల్లా వస్తుంది, పాత రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లా వస్తుంది, ఆదిలాబాద్ జిల్లా వస్తుంది, కరీంనగర్ జిల్లా కూడా వస్తుంది, అటు పక్క పోతే మళ్ళీ వరంగల్ జిల్లా కూడా వస్తుంది. అంటే ఇన్ని జిల్లాలను కలిపేటువంటి రోడ్లో నార్త్ తెలంగాణ, ఈవెన్ ఈస్ట్, నార్త్ ఈస్ట్ కూడా ఖమ్మం, నల్లగొండ కూడా కొంత పార్ట్ వస్తుంది. ఇవాళ ఒకటే జిల్లాను కలిపేదేమో సౌత్ తెలంగాణ, ఒక మహబూబ్నగర్ తప్ప అటు పక్కకి ఏం కలపదు. అందువల్ల ఎక్స్పాన్షన్ అంటూ ఉంటే జనరల్గా ఏంటంటే జిల్లాల నుంచి వలస వచ్చేవాళ్ళు ఇక కొంపల్లి రోడ్ అంటే ఎవరు ఉంటారు? ఒకప్పుడు ఆంధ్ర నుంచి వచ్చినటువంటి మిత్రులంతా ఇక్కడనే ఒక్కుండే, గ్రేప్ గార్డెన్ల కోసమో లేకపోతే పోల్ట్రీ ఫామ్ల కోసమో
ఇతరత్ర వ్యవసాయ కారణాల కోసం ఇటు పట్టుకు వచ్చింది. కానీ వాళ్ళు అత్యధికంగా ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళు ఎవరు ఉంటారంటే మొట్టమొదటి ఉంటారు నాకు తెలిసి నిజామాబాద్ వాళ్ళు ఉంటారు, ఆదిలాబాద్ వాళ్ళు ఉంటారు, మెదక్ జిల్లా వాళ్ళు ఉంటారు. ఈ 3 జిల్లాల వాళ్ళు ఎక్కువ ఉంటారు. సరే పుట్టరికంలో కావచ్చు, లేకపోతే ఇంకొక రకరకాల కారణాల వల్ల కావచ్చు, వస్తాం కావచ్చు, కానీ ఎక్కువ ఉండేది నాకు తెలిసి ఎక్కువ ఉండేటోళ్ళంతా నిజామాబాద్ జిల్లా వాళ్ళు ఉంటారు. అంటే ఎటువైపు హైదరాబాద్ విస్తరిస్తుంది అంటే ఎక్కువ తెలంగాణ ప్రజలు ఎటువైపు ఉన్నారో అటువైపు విస్తరించేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అందులో భాగంగా ఈ మేడ్చల్ ప్రాంతం లేదా ఇటు రేపు షామీర్పేట ప్రాంతం అంతా కూడా ఎక్కువ జనాభా ఉండేటువంటి ప్రాంతం కాబట్టి ఎక్కువ విస్తరించేటువంటి ఆస్కారం ఉంటుంది. ఎక్కువ విస్తరించే ఆస్కారం ఉన్నప్పుడు ఎక్కువ అవసరాలు ప్రొవైడ్ చేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి కాదు సైంటిఫిక్ రీజన్తో అడుగుతుంది తప్ప మా వాళ్ళు అయ్యో నీ జిల్లా కోసం తెచ్చుకున్నాం అనే బాధ మాకు లేదు. 100 ఇచ్చుకో 200 ఇచ్చుకో మాకేం బాధ లేదు. కానీ ఇవాళ ఏది ముందు ఏది వెనుక ఆ విచక్షణ మీకు ఉండాలని చెప్పి మా వాళ్ళు గుర్తు చేస్తున్నారు తప్పకుండా. ఎందుకంటే ఇట్లాంటి మీ ధర్నాది ప్రతి ఆదివారం ఫోటోలు మీరు మాట్లాడే మాటలన్నీ తీసుకుపోయి ముఖ్యమంత్రి గారు చెప్తారు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఈ విషయం కూడా చెప్పి కొంత సెన్సిటైజ్ చేస్తారని ఉన్న సమాచారాన్ని చేరవేస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నా. నేను మొన్న నాకు ఫస్ట్ టైం ఒకసారి అవకాశం వస్తే నేను ప్రస్తావించిన ఈ మెట్రో గురించి షామీర్పేట వైపు నిర్మాణం చేస్తున్నటువంటి ఈ ఎక్స్ప్రెస్ వే కానీ ఇప్పుడు ఆల్రెడీ నిర్మాణం అవుతున్న కొప్పల దాన్ని కానీ ఈ రెండింటికి తప్పకుండా మీరు అటు షామీర్పేట వరకు ఇటు మేడ్చల్ వరకు మెట్రోను విస్తరిస్తే బాగుంటుందని చెప్పి వారికి నేను ప్రస్తావించడం జరిగింది. కాకపోతే నేను 2-3 నెలలు అవుతుంది నాకు నెల అటు గడిపి రాగానే ఇక్కడ నాకు మొత్తం రోజు హైడ్రా మూసి మీరు చూస్తున్నారు ఆక్రమణలు బాధ ఒక్కొక్కరు ఇల్లు పోయిన తర్వాత వాళ్ళు పడే బాధ అవన్నీ మీరు చూస్తున్నారు. కాబట్టి నిజంగా 2 నెలలు అవుతుంది. 2 నెలల నుంచి వరుసగా నేను వీటి కోసం తిరుగుతున్నా. మళ్ళీ ఢిల్లీకి పోలేకపోయినాం. డెఫినెట్గా నేను మళ్ళొకసారి నితిన్ గడ్కరీ గారితో రైల్వే మంత్రి గారితో మీ డెలిగేషన్ కూడా తీసుకుపోయి మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. నాకు తెలిసి మరి మొన్న అయితే ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇటు 11 కిలోమీటర్లు ఇటు 36 కిలోమీటర్లు అని చెప్పి ఆయన అనౌన్స్ చేసిండు. అంటే మెట్రోకి కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చిందని మళ్ళీ వచ్చేసారి లెక్క తప్పకుండా చెప్తా. రాష్ట్ర ప్రభుత్వం ఏమిచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చింది, వాళ్ళు ఏం చేసిండ్రు, రేపు మెట్రో మళ్ళీ విస్తరిస్తున్నప్పుడు మీ దగ్గర ఉన్న ఇవాళ నేను పాత ఆర్థిక మంత్రిగా చెప్తున్నాను. మీ దగ్గర అంత సీన్ లేదు, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అంత సీన్ లేదు. ఇవాళ జీతాలు వేయడానికి డబ్బులు లేవు, సిగ్గుపడేం లేదు. ఇవాళ 4 నెలలుగా 5 నెలలుగా అవుట్ సోర్సింగ్లో పనిచేస్తుంటే ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే వాళ్ళకి జీతాలు లేవు. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ వస్తలేవు. 3 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలో పనిచేసే వాళ్ళకి బిల్లులు వస్తలేవు. ఇవాళ పైరవి చేసుకుంటున్నప్పుడు బిల్లులు రాని పరిస్థితులు. ఇవాళ ఇట్లాంటి ఈ పరిస్థితులలో మనం చెప్పడం కదా, వాళ్ళే చెప్తున్న మాట ఏంటంటే ఆర్థిక పరంగా దివాళా తీయించిందని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ ప్రజలు వ్యతిరేకిస్తూ ప్రతి నిర్ణయం వెనుక కూడా మరి వ్యాపార కోణం, రియల్ ఎస్టేట్ కోణంతో ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు ప్రతి క్షణం కూడా ఎండగడుతూ ఉన్నారు. ఈరోజు మరి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో మేడ్చల్ మెట్రో రైల్ సాధన సమితిగా మరి స్వచ్ఛందంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి సంక్షేమ సంఘం నాయకులందరూ కూడా ముందుకు వచ్చి ఇక్కడ ఉత్తర ప్రాంతానికి, హైదరాబాద్ నగరం ఉత్తర ప్రాంతానికి తీవ్రంగా అన్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి వారే స్వచ్ఛందంగా అందరూ కూడా
మేడ్చల్ ప్రాంతానికి మేడ్చల్ రూట్లో మెట్రో రైలు సాధించి తీరుతామని చెప్పేసి మరి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని గత సంవత్సరం కాలం నుండి చూస్తూ ఉన్నాం, చేస్తూ ఉన్నారు. మీ అందరికీ తెలుసు, గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఈ ఉత్తర నగరానికి, ఉత్తర ప్రాంతానికి, హైదరాబాద్ నగరంలో నార్త్ సిటీ ఏదైతే ఉన్నదో మరి కండ్లకోయ వరకు, ప్యారడైజ్ నుంచి కండ్లకోయ వరకు కూడా మెట్రో రైలు వేయాలని చెప్పేసి కూడా ఆ రోజు నిర్ణయం తీసుకొని ఒక కన్సల్టెన్సీని కూడా అపాయింట్ చేసి దీనిపైన స్టడీ చేసి డిపిఆర్ తయారు చేసి రాబో రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రాంతానికి ప్రతిపాదించాలని చెప్పేసి కూడా ఆ రోజు నిర్ణయం తీసుకున్న సంగతి మీ అందరికీ తెలుసు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి ఆలోచన లేకుండా, ఇలాంటి అధ్యయనం లేకుండా ఇక్కడ ఈ యొక్క మెట్రో రైలు గురించి ఇలాంటి మరి ప్రతిపాదనలు కూడా ఉన్న ప్రతిపాదనలు కూడా అన్ని కూడా రద్దు చేసి మరి ఇంత పెద్ద మహానగరాన్ని విస్మరించి తన ఊహానగరం ఏదైతే ఉన్నదో ఫోర్త్ సిటీ అని చెప్పుకుంటా ఉన్నారో ఆ యొక్క ఈ యొక్క మహానగరాన్ని వదిలిపెట్టి తన ఊహానగరానికి మెట్రో రైలు తీసుకెళ్తా అంటే ఇక్కడ ప్రజలందరూ కూడా ఆగ్రహంతో రగిలిపోతూ ఉన్నారు. అది కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 40 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి తన ఊహానగరానికి మాత్రం మెట్రో రైలు కావాలి. కానీ ఇక్కడ లక్షలాది జనము అతి కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క మా సుచిత్ర కానివ్వండి, జిడిమెట్ల విలేజ్ కానివ్వండి, కొంపల్లి కానివ్వండి, మరి కండ్లకోయ మేడ్చల్ కానివ్వండి, వీటిని పూర్తిగా విస్మరించి మరి ఎక్కడనో మారుమూలంగా ఉన్నటువంటి తన ఊహానగరానికి ఫోర్త్ సిటీకి మెట్రో రైలు వేయడం అనేది మాత్రము ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. గతంలో కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా మేము ప్రధానంగా ప్రజల పక్షాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క పోరాటం, ఈ యొక్క ఉద్యమం ప్రజల నుంచి పుట్టుకొస్తూ ఉన్నది. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా రియల్ ఎస్టేట్ కోణంలో నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. తాను ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ఈరోజు ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్గా పనిచేస్తూ ఉన్నారని చెప్పడానికి ఎలాంటి సంశయం లేదు. ఈరోజు మూసీ నది ప్రక్షాళన అంటా ఉన్నాడు. మరి అక్కడ కూడా ఆ స్థలాలన్నీ కూడా సేకరించి బడా బావులకి ఆ ప్రాంతం అంతా కూడా అప్పచెప్పడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా సరే రియల్ ఎస్టేట్ కోణంలోనే భూములు సమీకరించుకొని భూముల వ్యాపారం చేయడమే తప్ప ప్రజలకు ఏం అవసరం ఉన్నది, ప్రజలు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు, మరి తన యొక్క సాంకేతికంగా కూడా సైంటిఫిక్గా కూడా ఆలోచన చేసి ఎక్కడేం అవసరం ఉందో తెలియకుండా ఒక అనుభవం లేని ముఖ్యమంత్రి, ఒక అసమర్థిత ముఖ్యమంత్రి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తూ ఉంటే బాధపడుతుంటే పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. కాబట్టి ఇక్కడ మేడ్చల్ మెట్రో సాధన సమితి వారి యొక్క డిమాండ్ ప్రధానంగా న్యాయమైన డిమాండ్ ఇది. గతంలో కేసీఆర్ గారు ఖచ్చితంగా దీని అవసరాన్ని గుర్తించి దీన్ని ప్రతిపాదించింది కూడా. కాబట్టి దాన్ని రద్దు చేసి తన ఒక ఊహానగరానికి ఫోర్త్ సిటీకి మెట్రో లేని తీవ్రంగా ప్రజలు ఖండిస్తూ ఉన్నారు, వ్యతిరేకిస్తూ ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రజలకు అండగా ఉండి న్యాయమైనటువంటి డిమాండ్ ఇది. గతంలో కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసే వరకు కూడా మేము పోరాటం ఖచ్చితంగా చేస్తాం, దీనికి సహకరిస్తాం. ఈ యొక్క ఉద్యమం ఇక్కడితో ఆగదు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమంలాగా చేపడతాం. ఇప్పటికే 25,000 పైచులకు 1,00,000 మంది వరకు కూడా సంతకాల సేకరణ జరుగుతూ ఉన్నది ఈ ప్రాంతం అంతా కూడా. కాబట్టి దీన్ని ఇంత ఇంపార్టెంట్ ముఖ్యమైన అంశాన్ని కూడా విస్మరించి ఈరోజు హైదరాబాద్ నగరాన్ని విస్మరిస్తూ ఉన్నాడు, మహారానగరాన్ని విస్మరిస్తూ ఉన్నాడు. కేవలం తన ఊహానగరం అయితే ఫోర్త్ సిటీ అని పదే చెప్తా ఉన్నాడు. అరే ఉన్న ప్రజలంతా ఇక్కడ ఉన్నారు, నగరం అంతా ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ పట్టించుకోకపోయి అక్కడెక్కడో ఇక్కడ గాలిలో ఉన్నటువంటి నగరాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఈరోజు పాలన కూడా హైదరాబాద్ నగరంలో గాలికి వదిలేస్తారు. మహానగరంలో సరైనటువంటి మెయింటెనెన్స్ లేదు. ఈరోజు రోడ్లకు విస్తరణకు పని లేవు. ఈరోజు స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి ఫుల్ స్టాప్ పెట్టారు, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని అటకెక్కిచ్చేసినారు. కాబట్టి వీటన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మేము ఖచ్చితంగా ఇది మొదటి ఒక ధర్నా కార్యక్రమం, మొదటి నిరసన కార్యక్రమం. రాబో రోజుల్లో పెద్ద ఎత్తున ఈ యొక్క మేడ్చల్కి మెట్రో రైలు వచ్చే వరకు కూడా ఈ యొక్క పోరాటం ఉధృతం చేస్తాం. ప్రభుత్వం కళ్ళు తెరిచే వరకు కూడా, ముఖ్యమంత్రి కళ్ళు తెరిచే వరకు కూడా మా పోరాటం ఆపబోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి ముఖ్యంగా ఇక్కడ ప్రజలందరూ ఇక్కడైతే స్థానికంగా ఉన్నటువంటి ఖండిగా గత 8-9 నెలల నుంచి మీరు విమానంగా పోరాటం చేస్తూ ఉన్నారు, ఫైట్ చేస్తూ ఉన్నారు. మాకు న్యాయమైన హక్కు ఖచ్చితంగా రావాలని చేస్తూ ఉన్నారు. దాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. పెద్ద ఎత్తున రేపు పొద్దున రాబోయే రోజుల్లో మేము కూడా సంవత్సరం టైం ఇవ్వాలి విపక్ష పార్టీగా అని చెప్పేసి ప్రభుత్వానికి ఇచ్చినాం. కానీ ప్రభుత్వం అన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నది మీరు చూస్తూ ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో
పోరాటం ఉధృతం చేస్తాం. తప్పకుండా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. అసెంబ్లీలో కూడా ఈ యొక్క అంశాన్ని గతంలో లేవనెత్తాం, కానీ దీనికి సరైన సమాధానం ముఖ్యమంత్రి గారు రాలేదు. రాబోయే రోజుల్లో కూడా అసెంబ్లీ సమావేశాల్లో కానివ్వండి, అన్ని వేదికలపైన కానివ్వండి, తప్పకుండా ప్రజా గొంతుగా వినిపడి ఏర్పడ్డది దాని ఆధ్వర్యంలో ఇప్పటికే ఒక 6-7 ధర్నా కార్యక్రమాలు చేపట్టాము. బోయినపల్లిలో, మన సుచిత్రలో, మెడ్చల్లో, ఇక్కడ గాంధీ విగ్రహం దగ్గర 2 సార్లు ఇప్పటికే చాలా ధర్నా కార్యక్రమాలు చేపట్టాము. ప్రజలను అవేర్నెస్ చేయడంలో సఫలీకృతం అయ్యాము. ఇప్పటికే 25,000 మంది సంతకాలు చేశాము. ముఖ్యంగా మన నగరం అన్నప్పుడు 4 పక్కల కనెక్ట్ అయితేనే అది నగరం అవుతుంది. ఒక 3 పక్కల కనెక్ట్ చేసి ఒక పక్కన ఇగ్నోర్ చేయడం అంటే అది నగరం కాదు, అది కనెక్షన్ కాదు. మెట్రో లాస్లో వస్తుందంటే లాస్ రాకపోవడానికి కారణం ఏముంటుంది? 30% నెట్వర్క్ కనెక్ట్ కాలేదు, 30% పీపుల్ కనెక్ట్ కాలేదు, అందుకే మెట్రో లాస్లో ఉంది. మన నార్త్లో ఉన్న మనమందరికీ మెట్రో లేకపోవడం మన దౌర్భాగ్యం, మనల్ని ఇగ్నోర్ చేయడం వల్ల అవివేకం. మనము ఇప్పటికైనా మనం ఫైట్ చేసైనా తెచ్చుకోవాలి. మనం ఫైట్ చేయకుంటే రాదు. ఎందుకు రాదంటే మనల్ని ఇక్కడ ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇంత పెద్ద జనాభా సాంద్రత ఉన్న మనల్ని ఇగ్నోర్ చేసి అక్కడెక్కడో ఉన్న ఊహా నగరానికి తీసుకెళ్ళడం అనేది మనం భరించలేకపోతున్నాం. ఇప్పటివరకు ఏదో 8 నెలల నుండి భరించాము. మనల్ని మళ్ళీ ఇలా విస్మరించి అటు ఇచ్చే వరకు మనం భరించలేకపోతున్నాం. ఎందుకు భరించాలి? మనం ట్యాక్స్లు కడతలేమా? చాలా ట్యాక్స్లు కడుతున్నాం. 30%, 40% ట్యాక్స్ ఇక్కడ పోతున్నాయి. 60% ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నాం మనం ఇక్కడ నుండి 40% ఐటీ పీపుల్ గచ్చిబౌలికి వెళ్తారు. నా ప్రాబ్లం పోవడానికి 60 కిలోమీటర్లు, రావడానికి 60 కిలోమీటర్లు, 120 కిలోమీటర్లు పోవాలి. ఒక చిన్న మెట్రో 20 కిలోమీటర్ల మెట్రో కనెక్టివిటీ ఇస్తే ఏం పోతుంది? 116 కిలోమీటర్ల కనెక్టివిటీ ఫేజ్ 2లో ఇచ్చారు. మనం ఒక 20 కిలోమీటర్స్ కనెక్టివిటీ ఇవ్వమని అడుగుతున్నాం. మనం పెద్దగా అడగట్లేదు, చిన్న 20 కిలోమీటర్స్ కనెక్టివిటీ అడుగుతున్నాం. అది లాభదాయకమైన మెట్రో, ఇదేం నష్టం జరగదు. అక్కడ ఏదో ఊహానగరం చెట్లు చేమలు ఉన్నాయి, కొన్ని 4-5 ఫ్యాక్టరీలు ఉన్నాయి. దానికి ఇవ్వద్దని అంటే మీరు అక్కడికి ఇచ్చుకోండి, అటు శ్రీశైలం దాకా ఇచ్చుకోండి, మాకేం ప్రాబ్లం లేదు. మీరు ఎంత ఇచ్చుకోండి, మమ్మల్ని ఇగ్నోర్ చేయొద్దని మా విజ్ఞప్తి. అందుకే కంపల్సరీ మాకు ఇవ్వాలని మా కోరిక.